మౌన పోరాటం మౌన పోరాటం. నేను నా కూతురు ముందు చచ్చిపోయాను దుర్గా. జానకి, అలాంటి నా కూతురికి ఈరోజు ఎన్నో మంచి బట్టలు కొన్నావు. దానికి కారణం నువ్వు. నా కూతురి గొంతులో వినిపించే సంతోషం, దాని ముఖాన్ని నేను చూడలేకపోవచ్చు గాని ఆ ముఖాన్ని నా మనసులో పూర్తిగా ముద్రించేలా చేసింది మాత్రం నువ్వే దుర్గా. నా భర్తకి కోట తొడుక్కునేంత ఆత్మవిశ్వాసం ఇచ్చింది కూడా నువ్వే దుర్గా. నేను నీకేమి ఇవ్వగలను? జానకి, మన మధ్య రుణాలు తీర్చుకోవడానికి ఏమీ లేవు. నువ్వలా మాట్లాడుకో. ఎందుకంటే నువ్వు నేను హేరు కాదు. మన రూపాలు మనసులు అన్నీ ఒక్కటే. నువ్విక దీని గురించి మర్చిపోయి హ్యాపీగా వెళ్ళు. లేదంటే నీకోసం ద్వారక మళ్ళీ పైకొస్తాడు, కళ్యాణ్ రాముడు, సౌందర్య వస్తారు. త్వరగా వెళ్ళు జానకి. అలాగే వెళ్తాను, కానీ వెళ్లే ముందు నాకు నిన్ను అక్క అని పిలవాలనుంది. మీ అమ్మకి ఒకే కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టారే. నీతో పాటు పుట్టిన ఆ పిల్లకి ఆ దేవుడు చూపివలా. పిలవమంట వద్దు. వద్దు. నువ్వు నన్ను దుర్గా అని పిలవద్దు, అక్క అని పిలువు. అక్క, జానకి, అక్క. నువ్వు తెలియకుండా పిలిచినా నేను నీకు నిజంగానే అక్కని. నువ్వు నాకు తోడుపుట్టిందానివే చెల్లి. నాకంటే 3 నిమిషాలు లేటుగా పుట్టిన నా సొంత చెల్లెలివి అక్క. సరే వెళ్ళు జానకి. మావయ్య, అలాగేనమ్మా, తీసుకెళ్ళండి. రామ్మా. ఓ, 2 అత్తయ్యలు ఇక్కడే ఉన్నారా? అవంతి, నువ్విలా వచ్చేసావు. ద్వారక వస్తాడేమో. ఫిష్ యార్డ్ దగ్గర ఏదో గొడవ జరిగిందని కాల్ వచ్చింది. వెంటనే బయలుదేరిపోయాడు. అమ్మయ్యా, ఓ గండం తప్పించుకున్నాం. ఇక ఎలాంటి సమస్య రాదు. పదండి పదండి. మావయ్య, ఒక్క నిమిషం. సువర్ణ, అయ్యో, సువర్ణ వస్తుందా? వస్తే మనల్ని చూస్తే? అవును జానకి, తను మనిద్దరిని కలిపి ఇక్కడ చూస్తే ఇదే మనకి జరగబోయే అతిపెద్ద ప్రమాదం అవుతుంది. అవంతి, వెంటనే జానకిని తీసుకుని సువర్ణ కంటపడకుండా వెళ్ళాలి. మావయ్య, మీరు కూడా వెళ్ళండి. సరే అత్తయ్య. అలాగేనమ్మా.
ఎలా ఉన్నావు దుర్గా? నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను సువర్ణ. హ్యాపీగానా? మ్మ్. ఎలా దుర్గా? నువ్వు ప్రాణంగా పెంచుకున్న నా కన్న కొడుకుని నా దగ్గర పిఏగా పెట్టుకుని కింద స్థాయిలో పని చేయించుకుంటున్నాను. నేను చెప్పే మాటలే వినడం ఇష్టం లేని వాడి చేత నా మాటలు చచ్చినట్టు విని తీరాల్సిన పరిస్థితి కల్పించాను. నన్ను చీకొట్టి మాట్లాడేవాడికి నా ఆర్డర్స్కి ఎస్ బాస్ అని సెల్యూట్ కొట్టే అవసరం కల్పించాను. ఇంక నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలవు? నటిస్తున్నావు కదా సంతోషాన్ని. నటించటం నీ కర్మ. ఆనందంగా బతకాలనుకోవడం నా అదృష్టం. ఏంటి, నేను హ్యాపీగా ఉండలేనా? ఏడుస్తున్నానా? పిచ్చి సువర్ణ, నన్ను కష్టపెట్టాలనుకున్న కష్టాన్ని కట్టిపడేసి నా నట్టింట్లో పెట్టి ఎన్ని కష్టాలు పెట్టానో మర్చిపోయావా? ఇప్పుడు చెప్పు, నా కొడుకు నీ దగ్గర బాధగా డ్యూటీ చేస్తున్నాడా, హ్యాపీగా చేస్తున్నాడా? నువ్వు మురారిని బాధ పెడుతున్నాను అంటున్నావు, కానీ అలాంటి నువ్వే బాధపడుతున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకో సువర్ణ. నువ్వు నా గురించి, నా వాళ్ల గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు సువర్ణ. నువ్వేం చేసినా మమ్మల్ని బాధ పెట్టలేవు. బాధ పెట్టలేను కదూ. నువ్వు అదే నమ్మకంతో ఉండు దుర్గా. నీ కొడుకులతో నువ్వు చాలా సంతోషంగా ఉండాల్సిన టైం చూస్తాను. నీతో కన్నీళ్లు పెట్టిస్తాను. అది అతి త్వరలోనే జరుగుతుంది. అలా కలలు కంటూనే ఉండు సువర్ణ, నీ కాలం అయిపోతుంది. మావయ్య, జానకి నేను ఒకే చోటున్నా ఎవ్వరి కంట పడకుండా తప్పించుకున్నాం. ఇద్దరం ఒకే ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి.